జరిగిన సంఘటన ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సొగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు, ఈ కేసు రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము, ఆ పని చేసిన దుర్మార్గులని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో 15 నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం గారి చేతిలో ఉంది అనేసి. మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే రుషికొండ భవనాలు చూడడానికి 3-4 సార్లు వెళ్ళారు ఎప్పటికీ.